మొదటిగా యెషయా 43 చదువుకుందాం. దానికన్నా ముందు కీర్తనలు 103:8 మనం చదువుతున్నాం. 103:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడవాడు. స్టార్టింగ్ లో మనం చదువుకున్నది ఏంటంటే యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. హల్లెలూయా. మరి మన జీవితంలో కూడా ఈ దినం మనం అందరం కూడా బ్రతికి ఆయన సన్నిధికి వచ్చినామంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి ఈ దినం మనం అందరం కూడా మేలుకొని ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాము. హల్లెలూయా. మరి నిజంగా మన జీవితంలో ఒకవేళ ఆ దేవుడు లేనట్లయితే మనం ఎక్కడ ఉండేవారమో ఉండటమో లేదో కూడా మనకు తెలియదు. అవునా కదా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంత పెద్ద లోకంలో మనందరినీ కూడా ఆయన రక్తముతో కొనబడి ఏర్పరచుకొని మన గురించి ఆయన ఆలోచన కలిగిన దేవుడుగా మనకు తోడైన దేవుడికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి రెండవదిగా 43 యెషయా 43:1 చదువుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. వచనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి వచనంలో యాకోబు అని పిలువబడింది. అవును కదా? యాకోబుకు ఏమని, దాని తర్వాత వచనం ఏముందమ్మా? కాదు, యాకోబు అది నిన్ను సృజించిన వాడకు యెహోవాను నేనే అంటున్నాడు. హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు సృజించినట్లుగా మనం అక్కడ చూస్తాము. యాకోబును కూడా దేవుడు సృజించినట్టుగా మనం ఆ వాక్యంలో మనం చూస్తాము. రెండవ వచనానికి, ఆ మాటకి రెండవ వచనానికి ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో మనం గ్రహిస్తే మన జీవితాల్లో కూడా మనం ఎక్కడున్నాం అనేది మనము పరిశీలన చేసుకోవచ్చు. అక్కడ యాకోబు నిన్ను సృజించిన దేవుడను నేనే అంటా ఉన్నాడు. రెండవ వచనంకి వచ్చేసరికి ఇశ్రాయేలు అని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ రెండు మాటలు తేడా వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి ఆ విధంగా తేడా? ఎప్పుడైనా మీరు గమనించిందా? ఎప్పుడైనా చదువుతూ పోతా ఉన్నారు? ఎప్పుడైనా రెండు మాటల్లో ఆ వ్యత్యాసం ఏంది, దాంట్లో ఉన్న ఆంతర్యం ఏందో మీరు గ్రహించగలిగినారా? ఎవరైనా గ్రహించగలిగితే చెప్పండి ఒకసారి. మీకు తెలిస్తే దాని గురించి చెప్పండి. అది కరెక్ట్ సమాధానం చెప్పింది బ్రదర్. నిజంగా యాకోబును సూచించిన దేవుడుగా ఆయన చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలును తిరిగి నిర్మించిన దేవుడుగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని కూడా దేవుడు సృజించిన దేవుడుగా ఉన్నాడు. తిరిగి మన జీవితాలలో మనం అప్పుడప్పుడు పడిపోతూ లేస్తూ అనేక సందర్భాలకు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను నేనంటా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు మనల్ని తిరిగి ఆయన తట్టు పిలుచుకొని నిర్మించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఉంది. ఇశ్రాయేలుగా నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. యాకోబుగా పిలవడానికి దేవుడు ఇష్టపడతలేడు. నిన్ను నన్ను ఇశ్రాయేలుగానే, దాని తర్వాత ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇశ్రాయేలుగా పిలుస్తా ఉన్నాడు. ఎందుకు? ఎవరైతే ఆయన నమ్ముకొని బాప్టిజం తీసుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరినీ కూడా ఇశ్రాయేలు వినుము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. 4వ వచనం చదువుతున్నాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. ఎందుకంటే మనల్ని తిరిగి నిర్మించిన దేవుడు. హల్లెలూయా. మన సృజించి మనల్ని గాలి గెలిచిన దేవుడు కాదమ్మా. అవును కదా? సృజించే పని నాది నాయన, నీ ఇష్టం, ఇక నువ్వు నా దగ్గరికి రాకని చెప్పే దేవుడు కాదని. ఆయన తిరిగి నిర్మించిన దేవుడు కాబట్టి ఆయన యొక్క మనసులో, ఆయనకు హృదయంలో మన పట్ల ఉన్న మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు నాకు ప్రియుడవు అయినందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక ఈ దినము నీవు నేను కూడా సంఘంలో ఉన్నామమ్మా. హల్లెలూయా.
ఇశ్రాయేలుగా మనల్ని మార్చి మనల్ని ప్రేమిస్తూ ప్రతిదినం మనల్ని క్షమిస్తూ మనల్ని భరిస్తూ మన జీవితంలో ఒక్కొక్క దినము ఆయుష్ను పొడిగిస్తూ ఈ దినం కాకుండా రేపు కాకపోతే ఎల్లుండి అనే ఆ యొక్క ఆశతోటి దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మరి ప్రతిదినం కూడా మన స్పందన దేవునికి ఏమైందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అటువంటి యోగ్యత ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన మిగిలిన జీవితంలో ముందుకు కొనసాగాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తనలు 11:4 మనం చదువుకుందాం. కీర్తనలు 11:4. మన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. చదవండి. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన సింహాసనం, ఆయన నివాసము ఆకాశం మీద ఉన్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. అక్కడ నుంచి ఆయన నరులను అందరినీ కూడా చూస్తున్నాడంట. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని, నన్ను నిన్ను ప్రతి ఒక్కరిని కూడా కనులారా అక్కడి నుంచి చూస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? చదవండి. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు రక్షణ జీవితాన్ని ఇచ్చి కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మనలను పరిశీలన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. మనము బయట ఎంత నటించినా కూడా, ఎంత మనం మనుషులని మెప్పు పొందుకున్నా సరే, మనల్ని ఆయన ఆకాశం నుండి మనల్ని పరిశీలనగా చేస్తా ఉన్నాడంట. నా బిడ్డను గురించి నేను రక్తము గార్చిన, నా బిడ్డ గురించి అవమానాలు పొందుకున్న, నా బిడ్డ గురించి నేను నా ప్రాణము సైతం నేను పెట్టడానికి వెనుదీయకుండా పెట్టేసిన, కానీ నా బిడ్డ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ పరిస్థితులు ఉన్నాడు అనేది దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఆ విధంగా దేవుని కనుదృష్టి మన మీద ఉన్నాడు. అదేవిధంగా 2వ దినవృత్తాంతం 16-19 మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 16-19 వర్షం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో మనలను పరిశీలన చేస్తా ఉన్నాడంట. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని ఆయన బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఇక్కడ ఆయనకు ఇష్టంగా జీవించిన వారిని, యథార్థంగా జీవించిన వారిని దేవుడు చూస్తా ఉన్నాడని వింటున్నాం. లోకమంతా కూడా చూస్తున్నాడని వింటా ఉన్నాము. ఈ 2 విషయాలు కాకుండా దేవుడు ఇంకా ఎవరిని చూస్తున్నాడో మనం ఈ దిన వాక్యంలో మనం చూసుకోబోతా ఉన్నాము. మరి లోకమంతా చూస్తున్నారు, కరెక్టే. ఆయన యొక్క యథార్థ హృదయంలో దేవుడు చూస్తూ ఉన్నాడు, కరెక్టే. మరి ఇంకా మిగతా ఆలోచన మీకు ఏమైనా వస్తే నాకు చెప్పండి. ఈ 2 విషయాలు చదువుకున్నాం కదా, ఇంకా ఎవరిని దేవుడు చూస్తాడు చెప్పాలా? 2 చూసినాం కదా, 2 చదువుకున్నాం, 3 చదువుకున్నాం కదా. 3వ ఆలోచన మీకు వస్తే కొంచెం వాక్యం ఈజీగా అర్థమవుతుంది. చెప్పాలి. ఒకటైనా చెప్పండి. భయభక్తులు గలవారు. యథార్థ హృదయం, భయభక్తులు. ఓకే, అది పార్లల్ ఉంది, అది కూడా సమాధానమే. ఇంకా దాన్ని దాన్ని జరిగి ఇంకేమైనా ఉన్నాయా? చెప్పాలా? మొదటిగా దేవుని యొక్క కనుదృష్టి, ఆయన యొక్క దయ ఎవరి మీద ఉంది? కనుదృష్టి ఉంటే ఆయన దయ ఉంటేనే కదా కనుదృష్టి ఉండదు, అవును కదా? యథార్థంగా వారి మీద, ఆయన కృషిలోని వారి మీద, అందరి మీద ఆయన దృష్టి ఉందని మనం చూసుకుంటా ఉన్నాం. మరి ఇంకోటి నేను చెప్పవలసింది ఒక 4 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటిగా
పాపి అయిన వారిపైన దేవుని యొక్క దయ ఉందంట. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 33:9 మనం చదువుకుందాం. 9. ఈ ప్రకారము మనిషి యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే. చాలు, ఇక్కడ పాపం చేసిన వ్యక్తి మనస్సుగా మనం చూస్తాము. 2వ విషయం మనము గమనించినట్లయితే విరిగిన మనిషి పైన దేవుని యొక్క దృష్టి ఉంది. అది మనం చదువుకున్నాం. ఆదికాండము 16:13 మనం చదువుకున్నాం. విరిగిన మనసు గల వారిని దేవుడు చూస్తాడు, పాపములో ఉన్న వారిని దేవుడు చూస్తాడు. ఆయన కను దృష్టి పెట్టి 13 ఆ మైకులో పెట్టుకుని ఎవరు తీసుకోగలరు? అతిచిత్తుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడి యెహోవాకు పెట్టెను. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఎవరున్నారు? మొదటిగా మనము పాపంలో ఉన్న వారిపైన దేవుని దృష్టి ఉందని విన్నాం కదా. అక్కడ ఎవరిని చూస్తున్నాం మనము? అరే ఇప్పుడే చదువుకున్నాం కదా, మనసే కదా. 2వ వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్న వచనం ఆదికాండము 16:13. ఇప్పుడు చదివినాను కదా, మళ్ళీ ఒకసారి చదువు. ఆ పేరు ఎవరు పెట్టిరమ్మ దేవునికి? ఎవరు పెట్టిరు? హాగర్ గురించి చూస్తాను. 2వ విషయము విరిగిన మనిషి పైన దేవుని దృష్టి ఉందని హాగర్ మనం తీసుకున్నాం. మరి 3వ విషయము తిరిగి వచ్చిన వారిని, పాపము తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తిని మనం చూసుకుందాం. అది లూకా సువార్త 15:20 మనం చదువుకుందాం. లూకా సువార్త 15:20 తప్పిపోయిన కుమారుడు గురించి కదా. అవునా? చాలా వదిలింది, చదవకండి. చాలా తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తున్నాం. 4వ విషయము అర్హత లేని వారి పైన దేవుని యొక్క కను దృష్టి ఉంది. ఆయన యొక్క దయ వారి పైన నిలుచుందని మన వాక్యంలో మనం తెలుసుకోబోతాము. లూకా సువార్త 22:62 వచనంలో మనం చూసుకోవచ్చు. 5వ విషయము క్రీస్తు ప్రత్యక్షమైన ఆ పరమ దయ ఏ విధంగా ఉందో 5వ విషయంలో మనం చూడబోతాము. ఈ 5 విషయాల్లో మనం ఇది చదువుకోబోతాము. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. 33వ అధ్యాయం అది మొదటి నుంచి చదువు. మనిషి ఏళ్ళను ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరం లేలేను. ఇశ్రాయేలు ఎదుట నుండి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఇతను చిన్న వయసులోనే రాజుగా నియమింపబడ్డాడు. ఆ రాజుగా నియమింపబడి తండ్రి చేసిన మంచి క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలన్నీ కూడా నాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలను పాపంలో నడిపించిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాము. ఆయన ఇశ్రాయేలు రాజుగా నియమింపబడి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధన తట్టు త్రిప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మొదటిగా. 2వది దేవాలయంలో అపవిత్రపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదంతా 13 వచనాలు మనం చదువుకుంటే అక్కడ అంతా కూడా రాయబడి ఉంది. 2వ విషయము దేవాలయాన్ని అపవిత్రం చేసిండు, తన పిల్లలను అగ్నిలో నడిపించినట్టుగా చూస్తాము. ప్రజలంతా కూడా పాపములో తప్పుదారిలో పట్టించిన వ్యక్తిగా ఈ వాక్యంలో మనం చూస్తాము. అటువంటి వ్యక్తిని దేవుడు తన కను దృష్టి నుంచి మరొకసారి ఆయనకు ఒక అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అది మన కంటికి చదవండి సిస్టర్. ఇప్పుడు చదివింది చదవండి. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను చూడండి, ఆయన చేసిన పనులన్నీ కూడా ఈయన తిరిగి అన్ని దేవునికి వ్యతిరేకంగా చేసి
దేవుని కోపం వచ్చేటట్లుగా చేసినంట. మరి మన జీవితంలో కూడా అనేక సార్లు మనము కూడా కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవునికి కోపం రేపే వారిగా ఉన్నాము. ఈ దినం ఆ విషయంలో ఎవరు కూడా కృంగిపోకుండా, ఎవరు కూడా దేవుని నుండి తొలగిపోకుండా ఈ యొక్క అవకాశము దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరచడానికి ఈ దినము దేవుడి వాక్యాన్ని మనతో చదివిస్తా ఉన్నాడు. చదువుకున్న వారు, పడుకుంటున్న వారు లేచే విధంగా అందరూ కూడా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా గట్టిగా. సరే, ఎందుకంటే నేను అక్కడ పడుకుంటే ఇక్కడ చూస్తాను. ఎందుకు మన పరిచయం అక్కడ పడుకుంటున్నాను, ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ పడుకుంటే అక్కడ చూస్తాను. అది వచ్చి దయచేసి నేను ఇప్పుడే పడుకున్నాను అమ్మా, ఇది అవునా, ఇప్పుడే 10 నిమిషాలు కూడా కాదు. పడుకుంటే నేనేం చెప్పాలి చెప్తాను. సరే, ఎక్కడన్నా మనం చదవచ్చు, కంటిన్యూ చదువు. దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను. ఇంత భయంకరంగా దేవునిని బాధపరిచి, దేవుని దుఃఖపరిచి, దేవుడు అతి చిన్న వయసులో ఒక రాజుగా నిలబెట్టినప్పుడు ఆయన ఎంత కృతజ్ఞత కలిగి దేవునికి ఉండాలా. తన తండ్రిని చూసి, తండ్రి ఎట్టన్న పిల్లాడు అట్లా అంటారు కదా, అవునా కదా. కానీ తండ్రి దేవునికి ఇష్టంగా బ్రతికిండ్రు, అన్ని కూడా దేవునికి ఇష్టంగా జరిగించి ఆయన మృతి పొందినప్పుడు తన వెనుకలు వచ్చిన కుమారుడు ఏ విధంగా ఉండాలా మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా లేకుండా ఒక్కటేసారి అపోజిట్ గా వ్యతిరేకమైన దారిలో నడుస్తూ దేవునికి కోపం రేపినట్టుగా చూస్తాను. అయినప్పటికీ కూడా తన ఎడల దేవుని దయ కనబరిచింది. హల్లెలూయా. ఆ తన ఎడల దేవుని అపారమైన కృపను కనబరిచి తిరిగి ఆయనకు ఒక మంచి అవకాశము దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. చదవండి సిస్టర్. మరియు నా నామము ఎన్నడెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలములో యెహోవా సెలవిచ్చునో 12-13 చదువుతున్నాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఇక్కడ అంతా కూడా జరిగించిండు. పాపంలో ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా బాధ పెట్టిన సందర్భాలు తన జీవితంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన బాధలో దేవుని పిలిచినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చదవండి సిస్టర్. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, అతడు శ్రమలో ఎందుకంటే అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసి శ్రమలో ఉన్నప్పుడు మనలో ఒక్కసారి ఎందుకు దగ్గర ముందు పైన వచనం చదవండి ఒకసారి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాలను వారి మీదకి రప్పించును. దేవుడు ఇంకా కొంచెం పైకి 9. ఈ ప్రకారం మనిషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారి మరింత అక్రమముగా ప్రవర్తించినట్టు దేవుడు చేసిన కార్యములు మర్చిపోయి అన్యజనుల కంటే ఘోరమైన పరిస్థితిలో మనుషులను చూస్తా ఉన్నాం కదా. ఆ విధంగా చూస్తూ తర్వాత తన జీవితంలో దేవుడు చేసిన కార్యం చూడండి. యెహోవా మనుష్యులను అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. మనుష్యకు తన ప్రజలకు దేవుడు వర్తమాన ప్రవక్త ద్వారా పంపించినప్పుడు వారు చెవి ఎగ్గకపోయినట్ట. ఈ దినము మనం కూడా దేవుని ఎక్కడెక్కడ పరిస్థితుల్లో దుఃఖపరుస్తున్నామో, ఎక్కడ పరిస్థితుల్లో దేవునికి ఆయాసకరంగా మన జీవితాలు ఉన్నాయో దాన్ని మనం పరిశీలన చేసుకొని దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలనే ఆలోచన దేవుడు ఇది నీకు నాకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి సిస్టర్. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించును. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, మంచి చెప్తే అని దేవుడు మళ్ళీ ఒక మార్గం ఎంచుకున్నాడు. అష్షూరు రాజులను వాళ్ళ మీద పంపించిండు. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకుని అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయి, ఇక్కడ గొలుసుకు బంధించి బబులోనుకు తీసుకుపోయారంట. అప్పుడు ఆ మనిషికి మళ్ళా గుర్తొచ్చిందంట, అరే దేవుడు ఉన్నాడు, ఆయననే నన్ను విడిపించగలడు. హల్లెలూయా. ఆయననే దీనికి సమర్థుడు. నేను నా రాజరికంని పట్టుకొని, నాకున్న బలాన్ని పట్టుకొని, సమస్తాన్ని బట్టి నేను ఇక్కడి నుంచి బయటికి పోలేను. దేవుడు తప్ప ఎవరు కూడా ఈ పని చేయజాలని గ్రహించినాడు. ఈ దినం నువ్వు కూడా, నేను కూడా ఆ పరిస్థితిలో ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఈ వాక్యం చేత బలపరుస్తా ఉన్నాడు. మనము జ్ఞాపకం చేసుకోవాలా, ముందు జీవితాల్లో అనేక సార్లు మనం పడినప్పుడు, మనం అనేక సార్లు పాపములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి కనికరము చూపి ఒక మంచి దినాలను దేవుడు మన జీవితంలో అనుగ్రహించిండు. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థించినప్పుడు, ఆ దుఃఖములో, ఆ కష్టములో ఆ మనిషే ప్రార్థించినప్పుడు దేవుడు విన్నట్లుగా మనం చూస్తాం. చదవండి సిస్టర్. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొనెను.
సన్నిధిని ఆ. తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిటిగా. ఇక తగ్గించుకోవడం అంటే ఏంది? ఆయన బట్టలు మార్చుకున్నాడా? రాజు బట్టలు తీసేసిందా? ఏముంది? తగ్గించుకోవడం అంటే సంఘంలో చెప్తారు ఏంటంటే, సంఘంలో చాలా మటుకు మన నడత మారుతుంది కదా సంఘంకి వచ్చిన. అవునా? బయట అయితే కొంచెం ఫ్రీగా నడుస్తుంది కదా, ఎట్లా నడుస్తుంది. మన ఒరిజినల్ నడత బయట ఉంటుంది, సంఘంకి వచ్చేసరికి కొంచెం మారుతుంది. అవునా? మారుతుంది కదా, కొంచెం మారుతుంది. కొంచెం నడకలు కానీ అడుగులు కానీ కొంచెం మర్యాదపూర్వకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసిందంట. ఇక్కడ తన్ను తాను తగ్గించుకోవడం ఏంటంటే, అవును నేను ఆ పరిస్థితిలో నేను పాపం చేసిన ప్రభు, అవును ప్రభు నాదే తప్పు, అవును ప్రభు ఇది నాదే తప్పు. మనం ఏమనుకుంటామంటే, అరే నేను అది చేసినానా, అది నేను ఇట్లా అనుకున్నా ఇట్లా అవుతుందేమో, నేను అట్లా అనుకుని చేయలే ఇట్లా అయింది అని అనుకుంటామో లేదా మన పరిస్థితులు వచ్చినప్పుడు. ఆ విధంగా కాకుండా తాను చేసిన ప్రార్థన మనం చాలా శ్రద్ధగా గమనిస్తే మన జీవితంలో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనములను కూడా ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి ఒకసారి మళ్ళీ 12:11. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను పితరుల దేవుణ్ణి బతిమాలుకొనెను. పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిటగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు. చూడండి, బంధింపబడిన రాజును ఏ విధంగా దేవుడు బయటకు తెచ్చాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తాము. మనం కూడా చిన్న చిన్న విషయాలు బంధింపబడిపోయినామేమో, అవును కదా, వాటి నుంచి బయటికి రాలేకపోతా ఉన్నామేమో, బంధకాల్లో పడి ఉన్నామేమో, పాపంలో పడి ఉన్నామేమో. కానీ దేవుడు అంత భయంకరమైన కురువుల రాజుల దగ్గర నుండి బంధింపబడిన సంఖ్యలు తెంపబడి ఆయన ఉన్నత స్థితిలో ఆయన తిరిగి నడిపించినట్టుగా చూస్తాము. చదవండి మరొకసారి చదవండి. ఆయనకు మొరలిటగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. హల్లెలూయా. యెహోవానే దేవుడు, యెహోవా తప్ప ఎవరు కూడా లేరని తిరిగి మనషే తెలుసుకున్నట్టుగా చూస్తా ఉన్నాము. మనం కూడా మన జీవితంలో ఏది జరిగినా మనుషుల దగ్గరికి పోవద్దు, ఏ వ్యక్తుల దగ్గరికి పోవద్దు. దేవుడు చేయగల సమర్థుడు. హల్లెలూయా. దయ చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు, వాత్సల్యత చూపించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడుగా మనకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మరొకసారి నన్ను బలపరుస్తా ఉన్నాడు. నీ వల్ల కాదేమో ఆ బంధకాల నుంచి, కానీ నేనున్న నా దగ్గరికి రమ్మంటాను. హల్లెలూయా. మనల్ని మనం దాంట్లో నుంచి బయటికి రాలేమో, ప్రార్థన చేస్తా ఉన్నాము, బయటికి రాలేకపోతా ఉన్నాము. నోరు హద్దు పెట్టుకుందాం అనుకుంటున్నాము, నోరు హద్దు ఉండలేదు. ఎవరితో మంచిగా ఉందాం అనుకుంటున్నాము, ఉండలేకపోతా ఉన్నాము. ఎవరినైనా ప్రేమించదాం అనుకుంటున్నాము, ప్రేమించలేకపోతా ఉన్నాము. ఇవన్నీ కూడా మనంతల మనలో వచ్చే స్వభావం కాదు. మనం ఎప్పుడైతే మనసే తగ్గించుకొని ఆయన దేవుణ్ణి బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు తిరిగి పూర్వస్థితిని మనసుకి ఇచ్చినట్టుగా నీవు రక్షింపబడిన మొదటి దినములలో నీ సంతోషము తిరిగి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సంతోషంలో, అటువంటి నెమ్మదిలో, అటువంటి సమాధానాలతో మనల్ని దేవుడు నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తగ్గించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు తన పరిచర్యలో వాడబడుతున్నామో, నీ మొదటి దినాలలో నువ్వు మాట్లాడే ప్రతి మాట నెరవేర్చబడిందేమో. నువ్వు చెప్తున్న ప్రతి మాట, చాలా మంది అంటారు కదా, అమ్మో ఈమె చెప్తే జరుగుతుంది కాబట్టి, అవునా? మన చుట్టాలలో అంటారు కదా, చాలా మంది హిందువులు ఏమంటారు, దీన్ని 4 నెలల ఉంటే జరుగుతాయి. 4 నెలల ఉంటే జరగదు. దేవుడు ఉండి కొన్ని మాటలు మాట్లాడిపిస్తాడు, కొన్ని మనం కూడా చెప్తాం, అవునా? నేను ఒకసారి ఇక్కడనే ప్రేయర్ చేస్తే ప్రెగ్నెన్సీ గురించి ప్రేయర్ చేయమని. చూడండి, ఇట్లా ప్రవక్తలు బయలుదేరుతారు, అబద్ధ ప్రవక్తలు వాళ్ళు మనుషులే వేస్తారు, అవునా? నాకు ఒక అనుభవం లేదు. ప్రేయర్ చేస్తే మంచిగా కుమారుడిగా అనిపిస్తున్నారు, మగ పిల్లగాడని. నాకు చెప్పాలంటే భయం. వాళ్ళందరూ నన్ను చాలా మంచిగా చూస్తారు. అదే తప్పైందనుకో, ఇక నన్ను ఏం చేస్తారు, మళ్ళీ ఉన్న ఇద్దరు పోతుందా, ఇక అట్లా ప్రేయర్ అయిపోయింది. అంత మీటింగ్ అంటే అయింది. వీళ్ళకి సాటి చెప్పిన, నేను అంటే కదా దేవుడు నాతో మాట్లాడాలని ఆలోచన ఇస్తాను. ఆయన కూడా అదే చెప్పిన, నాకు ఎందుకు ఆలోచన వస్తుంది, మగ పిల్లలు పుడతాడేమో అని. నాకు చాలా మటుకు అయితే నాకు ఆలోచన దేవుడు ఇస్తాడు. మరి ఇది దేవుడు ఇచ్చిందో ఎవరో తెలియదు కానీ ప్రేయర్ చేస్తుంటే నాకు అట్లా కనిపిస్తుంది. అంటే నిజంగా అది జరిగింది. ఇక మళ్ళీ వాళ్ళ కాలంలో ఇంకో ప్రెగ్నెన్సీ కేసు వచ్చింది. అదే
ఇక వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ కూడా నన్ను చాలా ఇజ్జత్ చేస్తారు, నాతో ప్రేయర్ చేయించుకుంటారు అందరు. అయితే ఇంకో కేసు వచ్చింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్రేయర్. ఇప్పుడు ఇక వాళ్ళు నాకు ఇచ్చిన ఇజ్జత్ మనం నిలబెట్టాలి కదా, మనం నాకు ఏం అనిపిస్తుందో నాకు ఏం ఆలోచన వస్తుంది, కానీ ఇప్పుడు ఏమైనా చెప్పాలి, వాళ్ళు కూడా ఇడుస్తారు. చెప్పడం నేను ఎవరికి చెప్పలేదు, నేను చెప్పలే, నాకు బయటికి చెప్పలేదు. నాకు ఆడపిల్ల ఉండొచ్చు అని నాకు వచ్చిన ఆలోచన. ఇక వాళ్ళు నన్ను ప్రేరేపిస్తున్నాను, నన్ను పాపం చేయడానికి ప్రేరేపణ ఎట్లనో ప్రవచనం చెప్పడానికి సంఘం కూడా ప్రేరేపిస్తున్నాము. అందులో చెప్పాము తెలియకుండానే అబద్ధ ప్రవక్తలు తయారైపోతారు. ఒకప్పుడు వాళ్ళ స్థితి కూడా మంచిగుంటుందమ్మ. దేవునితో కట్టుబడినప్పుడు ప్రతి మాట దేవుని ద్వారా వస్తుంది, జరుగుతాయి. దాన్ని చెడగొట్టేది సంఘమే, సభ్యులే. ఆయన దేవుడుగా చేసేస్తారు తీసుకొని. బ్రదర్ మీరు ఏమైనా చెప్పండి, మీరు ఏదైనా ఒక మాట చెప్పిపోండి, ప్రేరేపోతుంది బ్రదర్ ఒక మాట చెప్పిపోండి. ఆయన విధిలేదో చెప్తారు, అది పోతుంది. ఆయన అబద్ధ ప్రవక్త కింద లెక్కింపబడు. ఆయనకి అట్టనే ఎటో పోతున్నాయి, మనం చేస్తామని. అవునా? ఇక్కడ కూడా అట్టనే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మన జీవితంలో కూడా పరిస్థితులు వచ్చినప్పుడు ఆయననే మనకు దిక్కుండి, ఆయననే మనకు విడుదల. అంత భయంకరమైన బంధకాల నుంచి మనుష్యుని విడిపించిన దేవుడు. నిన్ను నన్ను చేంజ్ చేసి కట్టే కదా, ఎవరు సైతాన్ని చేంజ్ చేసి కట్టిన మనల్ని కట్లే, కానీ మన ఆలోచనలను కట్టి పడేస్తున్న ఆలోచనల నుంచి బయటికి రావాలంటే సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి రావాలా. జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన మన జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించి దాని నుంచి విడుదలిచ్చి ఆయన మహిమపరిచే విధంగా దేవుడు మనం నిలబెడతాడు. రోమపత్రిక 5:20 మనం చదువుకున్నాం. 5:20. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలునో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా దేవుని నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అపరిమితముగా దేవుని కృప విస్తరిస్తా అంటే మనం చేసుకుంటూ పోవాలనే అర్థమే కదా అది. అవును కదా? అవునా? తలవుతున్నారు బాగా కాదు. దేవుడు మనకు ఒక టైం ఇస్తాడమ్మా, ఆ టైంలో పోయి మనం మారాలి. ఇక ఆయన కృప ఎంత పాపం చేస్తే ఆయన కృప అంత ఆయనకు వస్తుందంటే అందరూ పాపం చేసుకుంటే సందర్భం రాకపోతుంది. అవునా కదా? ఆ విధంగా కాకుండా మనం పరిశీలన చేసుకొని ఎప్పుడైతే ఆయన బాధలో దేవుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకుని తిరిగి పూర్వశక్తిని పొందుకోవడానికి దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడండి. రెండో విషయము ఆదికాండం 16వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. తొందరగా చదువుకుందాం. 2వ వచనం చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం. 2, 4, 5, 6, 7, 8, 10 చదవాలి. తొందరగా చదవాలి. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో 4వ వచనం చదవండి. అతడు ఆగరితో పోయినప్పుడు 5వ వచనం చదవండి. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత. ఇక్కడ చూడండి ఎంత అన్యాయంగా చేస్తా ఉన్నదో. ఎవరు? సలహా చేస్తుంది కదా. ఎవరు చెప్పిన సలహా అది? ఆమె చెప్పిన సలహా కదా. ఆ సమస్యను ఎవరు తెచ్చుకున్నారు? దేవుడు ఇచ్చిందా? దేవుడు తెచ్చిందా? కాదు. ఆమె ఇష్టమైనట్టుగా భర్త చెప్పింది. భర్త ఆమె భార్య మాట తీయలేక ఆయన జరిగించిండు. ఆ పరిస్థితులు ఎదురైనటువంటి కారణము శారనే. అవునా? ఇక్కడ ఈ చిన్న మాటలు మనం కూడా కొన్ని మాటలు, కొన్ని నిర్ణయాలు మన జీవితాలను, మా కుటుంబాలను నాశనంలో నడిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అదే విధంగా మనం ప్రతిదినం కూడా నువ్వు ఉదయము ఇంట్లో గొడవపడి బయటికి వెళ్ళినావు అనుకో. అవునా? ఎవరితోటైనా ఆడోళ్ళు మొగలు ఆడోళ్ళతోటైనా గొడవలు పడుకొని బయటికి వెళ్ళినప్పుడు ఆ దినమంతా కూడా అటువంటి ఆలోచన కలిగి నీ తోటి ప్రజలతోటి నువ్వు జీవించినట్లుగా ఉంటుంది. అవునా? చాలా మంది అంటారు ఎక్కడికో నా మీద తీసుకున్నారు. అవునా? ఆ విధంగా మనము ఉదయకాలం మనం ప్రార్థన చేసి ఆయనతోటి నెమ్మది పొందుకొని ఆయనతోటి సమాధానం పొందుకొని బయటికి వెళ్తున్నప్పుడు గొడవ అయింది. ఇట్లా ఆ గొడవను బట్టి ఆ దినమంతా కూడా మన ప్రవర్తన మారిపోతుంది. ఇక్కడ హాగరు జీవితంలో కూడా, శారా జీవితంలో కూడా తీసుకున్న ఒక చిన్న తప్పు, పెద్ద తప్పే అది, దేవునికి వ్యతిరేకమైన తప్పే అది నన్ను అడిగితే. కానీ ఆ యొక్క తప్పు వల్ల
ఆమె యొక్క ఆలోచన వల్ల ప్రపంచం అంతా కూడా ఈ దినం పరిశ్రమలో ఉంది, ఈ దినం ప్రమాదంలో ఉందంటే శారమ అనే దానికి కారణం. అయితే చూడండి, శారా తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఈ దినం కాదు, ఈ భూమి మొత్తం కూడా నాశనం అయ్యే వరకు కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది భూమి. అటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ దినం మనం కూడా మన కుటుంబాల విషయంలో కూడా ఏ నిర్ణయంతో మనం పొద్దున లేస్తా ఉన్నాము, భర్త డ్యూటీ పోతున్నా సరే, భార్య డ్యూటీ పోతున్నా సరే, మన ఆలోచనలు ఏమై ఉన్నాయి, మన ఏమంటారు డిస్కషన్ ఏమైంది చాలా గ్రహించాలా. ఆ యొక్క నిర్ణయమే మన జీవితాలను మారుస్తుంది, ఆ నిర్ణయమే మన సాక్ష్యమును పొడగొడుతుంది, ఆ నిర్ణయమే ఒక్కోసారి నీ ఉద్యోగం పోయేటట్టుగా చేస్తుంది. అవునా? జరుగుతాయి మన జీవితంలో అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. ఆ నిర్ణయమే నీకు ఒక మంచి సాక్ష్యాన్ని పొడగొడుతుంది. నీ ఆఫీస్లో ఒక మంచి సాక్ష్యం ఉంది, నీకు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో మంచి సాక్ష్యం ఉంది, నువ్వు ఉదయం ఇంట్లో నుంచి ఒకటి మోసుకొని పోయినావు, దాన్ని నువ్వు అక్కడ చూపించినందుకు దేవుడు నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు నీవు ఇక్కడి నుంచి తీసుకుపోయిన దాన్ని బట్టి నీవు అక్కడ నీ యొక్క సాక్ష్యం పడగొట్టుకున్నట్టుగా ఉంది. ఇది మనం కూడా ప్రతి మాట, ప్రతి నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఇది దేవుని ఇష్టమైన పని కాదా, ఈ మాట దేవునికి ఇష్టమైందా కాదా అని నీవు నేను గ్రహించుకోవాలని ఈ మాట మనకు సెలవిస్తాను. చదవండి. ఆరో వచనం, 7వ వచనం. ఇక్కడ 6వ వచనం ఒకసారి చదవండి. ఇక అబ్రహాం పాపము చాలా మంచోడు అన్నారు కదా, అవునా కదా? ఆమె చేసింది అన్ని ఆమెనే చేసింది. మళ్ళా లాస్ట్కి అబ్రహాము నన్ను అడిగితే తిట్టాల్సింది, అసలు చాలా మంది తిట్టాలా, గద్దించాలా, బాగా అరవాలి అసలు లెక్క చూస్తాం. కానీ నువ్వు వినేటట్టు లేవమ్మా, ఇక నీ దాసి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయాలి ఆమె అప్పగించేసి ఇక్కడ తన మనసు విరిగిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక దాసిగా, ఒక మంచి దాసిగా ఉన్నది, అక్కడ మంచి దాసిగా అబ్రహాం దగ్గర ఉన్నది, పనిచేస్తుంది. మంచి వ్యక్తిగా ఉన్న వ్యక్తిని అనవసరంగా శారమ్మ తెచ్చి తన జీవితంలో ఒక కొత్త మలుపును తన జీవితంలో శారమ్మ తెచ్చినట్టుగా చూస్తాను. అటువంటి విరిగిన మనసు కలిగిన వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. నేను 2వ వచనం చదివినా కదా, 2వ క్యాప్షన్ నేను చదివిన. ఆ విరిగిన మనసు కలిగిన ఎవరైనా సరే, శారమ్మ సరే, ఎవరైనా ఆగర్ సరే, ఎవరైనా నువ్వు నేనైనా సరే, దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తా ఉన్నాడు. మనుషులు మనల్ని హింసపెడతారేమో, మనుషులు మనల్ని కృంగదీస్తారేమో, మనం ఆ విధంగా బాధలో డిప్రెషన్లో లోనైపోతా ఉన్నామేమో, విరిగిన మనసు కలిగి మన జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నామేమో. ఈ వాక్యం బట్టి మనం ధైర్యం చేసుకోవాలని ఈ దినము ఆఖరి జీవితాన్ని మన మధ్యలో దేవుడు అనుమతించింది, దాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. చదవండి సిస్టర్. ఇక్కడ విరిగిపోయి, మనసు విరిగిపోయి అక్కడ ఎంతో కాలం నుంచి పనిచేస్తుందమ్మా దాసిగా. మరి సడన్ గా వెళ్ళిపోతే తన జీవితం ఏమైంది? అసలు ఏ ధైర్యంతో వెళ్ళిపోయింది? ధైర్యంతో పోలేదాం, ఈమె పెట్టిన టార్చర్కి భరించలేక వెళ్ళిపోయిందాం. అవునా? ఆ భరించలేకుండా బయటికి వెళ్ళిపోయింది. ఈ దినము నిన్ను నన్ను కూడా ఎవరైనా టార్చర్ చేస్తున్నారేమో అటువంటి పరిస్థితిలో, అవునా? మన కుటుంబంలో ఎవరైనా టార్చర్ చేస్తున్నారేమో అటువంటి పరిస్థితిలో ఉంటే, మనం విరిగిన మనసు కలిగిన వారుంటే దేవుడు నిన్ను నన్ను ఈ దినం దర్శించబోతా ఉన్నాడు, దర్శిస్తా ఉన్నాడు. తన మాటతోటి మనల్ని దర్శిస్తా ఉన్నాడు. హాగరును దర్శించిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుడు మనల్ని కూడా అటువంటి సమయంలో దర్శిస్తాడని మరొకసారి పాత నిబంధనల యొక్క సందర్భము మన ముందు దేవుడి దినం పెట్టాడు. హల్లెలూయా. చదవండి సిస్టర్. చూడండి, అందరు విడిచేసిండ్రు. దాసిగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తుంది, వాళ్ళు తప్ప ఎవ్వరు ఆమెకు దిక్కులేరమ్మా. అవునా? మనం అయితే ఒకవేళ అలిగిపోతే ఇంటికి భర్తను భార్యను అలిగిపోతే ఎక్కడ పోతారు? అరే చెప్పండి అమ్మా, పోలేదా? కొత్తలు కొత్తలో పోలేదా? కొత్తలు పోయినామా ఎవరు చెప్పలే, కానీ అరే పోలేదు మంచోళ్ళేమో మీరు. ఒకవేళ పోతే ఎడిగిపోతారు, పుట్టింటికి. ఎవరు పోయినా, భర్త పోయినా భార్య అయినా, మంచి ఇల్లు ఆడిపోతే ఇంకా జర మంచిగా తల్లి బాగా ఏమైందమ్మా నీకేమైంది అని ఇంకా ఇంకా లాలి చేసి మొత్తం చదువుతారు, ఖరాబ్ చేస్తూ చాలా మంది. కానీ ఇక్కడ ఆఖరి జీవితంలో మనం గమనించినట్లయితే ఏమి లేదమ్మా తేడా.
ఏ వ్యక్తులు లేరు, ఏ ధైర్యము చేసుకొని పోయే ఆలోచన కూడా లేదు, ఏ ధైర్యం కూడా ఆమె ముందు లేదు. ఏది కూడా లేకుండా ఆయన విరిగిన మనసుతో విసిగిపోయి బయటికి పోయినప్పుడు అటువంటి వ్యక్తిని ఆకాశం నుండి దేవుడు చూసినట్ట. హల్లెలూయా. ఆకాశం నుండి ఆయన కనుదృష్టి చూసి ఆగర్ను గ్రహించినట్టుగా చూస్తా ఉన్నాము. ఇది నీవు నేను కూడా అటువంటి పరిస్థితిలో ఉండే దేవుడు చూడడా? చూస్తాడు కదా. మనం మనుషులతోటి ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు దయచేసి. ఎవరైనా సరే, ఎంత ఫ్రెండ్షిప్ అయినా, ఎంత తోబుట్టులు బంధువులు ఎవరైనా సరే, ఇటువంటి విషయాలు ఉంటే మనం మనుషులతోటి మనం షేర్ చేసుకోకుండా దేవుని షేర్ చేసుకోవాలని దేవుడు మనల్ని నేర్పిస్తా ఉన్నాడు. మనిషి జీవితం నుండి మనకు నేర్పించిన పాఠము. హాగరు జీవితంలో కూడా విరిగిన మనసు వ్యక్తి ఏ విధంగా దేవుడు చూస్తా ఉన్నాడు. చాలాసార్లు మనుషులందరూ ఎగ్గబడిపోతూ ఉంటారు. కానీ ఏంటి దేవుడు నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు తెచ్చిండు అని మనకు చాలాసార్లు బాధ అవుతుంది కదా. అవును కదా. ఎందుకు ఇట్లా పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇట్లా కృంగిపోతాము, ఇంకా లోపలికి పోయే పరిస్థితి. కానీ హాగరు ఏమి దోచకుండా బయటికి వెళ్ళినప్పుడు ఆ హాగరుకి తోడుగా దేవుడు ఉన్నాడట. హల్లెలూయా. నీకు నాకు నా కొరకు నీ కొరకు రక్తం పెట్టిన దేవుడు, వెలపెట్టి మనల్ని కొనుక్కున్న దేవుడు నీ కొరకు నా కొరకు నిలబడతాడు కదా. హల్లెలూయా. మరి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. చదవండి సిస్టర్. శారాయి దాసమైన హాగరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్దకు పారిపోతున్నానను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అడిగి ఉండమని దానితో చెప్పాను. ఇక్కడ కూడా ఒక తల్లిదండ్రులుగా బిడ్డలను పెంచే క్రమం మనం నేర్చుకోవచ్చు. బిడ్డ వివాహమైన తర్వాత గొడవపడి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తిరిగి నీ భర్త దగ్గర పొమ్మని చెప్పాలి. హల్లెలూయా. అక్కడ దూత కూడా అదే చెప్తా ఉంది, నువ్వు తిరిగి శారమ్మ దగ్గరికి పో, నీకు అక్కడనే క్షేమము, నీకు అక్కడనే భద్రత, నీకు అక్కడనే క్షేమం ఉందని దేవుడు చెప్పినప్పుడు అంత విరిగిన మనసు కలిగిన వ్యక్తి తిరిగిపోయిందంటే ఎంత గొప్ప విషయం. అవునా కదా. మనల్ని కూడా దేవుడు